అన్నా కొంచెం దగ్గరికి రన్నా అన్నా కండువాసిన ముందరకు రన్నా అన్నా కండువా బాగేసుకున్నా వెనక్కి రండి సార్ సార్ నా శేఖరన్నా ఇంకెవరు రావాలి ఓటు ఓటు సైకిల్ సైకిల్ ఓటు ఓటు సైకిల్ సైకిల్ ఓటు ఓటు సైకిల్ సైకిల్ రవి అందరికీ నమస్కారం అన్న. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్మూపూరు గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపూరు రవికుమార్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో శివారెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. వారితో చేరిన వారి బంధువులు మిత్ర బృందాన్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్మూపూర్లో కానీ తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. రవికుమార్ చేరికతో మరింత తెలుగుదేశం పార్టీ సౌత్మూపూర్లో బలపడింది. రాబో ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్వస్తి పలకడానికి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించేది ఒకటే, నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండే వ్యక్తి, అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలన్నా నెలకే ఎప్పుడో చుట్టం చూపుకి నియోజకవర్గానికి వచ్చిపోయే వ్యక్తి కావాలా. 5 సంవత్సరాల పాటు నియోజకవర్గం ప్రజలకి అన్ని వేళలా, అది కరోనా అయినా కరోనా లేకపోయినా, కరెంట్ అయినా, డ్రైన్ అయినా, త్రాగునీరైనా, సాగునీరైనా, ఏ సమస్య అయినా పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలా, లేదంటే 5 సంవత్సరాల్లో 30 రోజులు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా రాబో ఎలక్షన్లో శాసనసభ్యులుగా సీతారెడ్డి గారిని, పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో కార్యకర్తలు ప్రజలందరూ కూడా గెలిపిస్తారని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. సార్ సార్ సైడ్కి రండి. కూర్చోనమ్మా.
అమ్మా వెనక్కి రండి అమ్మా వచ్చిందా వెనక్కి అమ్మా అటే వచ్చిన అటే వచ్చి అటే వచ్చి అమ్మా కండువా అక్కడ కండువా దగ్గరికి రాజా వెనక్కి రా వెనక్కి వెనక్కి రా రాజు పక్కన వచ్చాయి